సో మై డియర్ బంగారమ్స్, ఇది ఒక రెవల్యూషనరీ మూమెంట్. మనకు కేటీఎం బిగ్ బైక్స్ కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ మూమెంట్ అనేది ఇప్పుడు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది సూపర్ ట్యూక్ అనేది. ఇక్కడ దీని గురించి ఫీచర్ కొద్దిసేపట్లో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సూపర్ అడ్వెంచర్ 1290 గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ 1390 సూపర్ అడ్వెంచర్ అనేది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో లాంచ్ అయిపోయింది. ఐక్మాలో షోకేస్ చేస్తారు. దాని ముందు దాని టీజర్, దాని ఒక అఫీషియల్ వీడియో అంతా కూడా వచ్చేసింది. కానీ ఇప్పటికైతే మనకి 1290 సూపర్ అడ్వెంచర్ లాంచ్ చేస్తున్నాం. అది ఒక ఐకాన్గా, ఒక బెంచ్ మార్క్గా ఉంటూ వచ్చింది ఇప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇప్పుడు నాకు తెలిసి 1250 GSకి సరైన కాంపిటీషన్, గట్టిన కాంపిటీషన్ వచ్చేసింది. మీరు చూడొచ్చు హెడ్ ల్యాంప్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఇక్కడ మనకి రేడార్ కూడా ఇవ్వబడింది. ఫర్ ఏడాస్ లాంటి ఫీచర్స్ మనకి ఇక్కడ దీంట్లో ఇవ్వబడ్డాయి. అంటే ఏదైతే ముందు ట్రాఫిక్ సడన్గా స్టాప్ అయినా కానీ, సడన్గా యాక్సలరేట్ చేసినా కానీ దాని ప్రకారంగా ఇది మనని వార్న్ చేస్తూ ఉంటుంది. రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనమాట. దీంతో పాటు మనకి దీని ఒక పవర్ ట్రైన్ చూసినట్లయితే మనకి 75 డిగ్రీ V2 అనమాట. 1290cc దగ్గర 160 PS పవర్ అండ్ 138 Nm టార్క్ అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అనేది ఉంది. అంటే అప్ అండ్ డౌన్ క్లచ్లెస్ అప్ షిఫ్ట్ యాజ్ వెల్ as డౌన్ షిఫ్ట్ మనం దీంతో చేసుకోవచ్చు. దీంట్లో మనకి వేరియబుల్ క్యామ్ టెక్నాలజీ వస్తుంది. అంటే వేరియబుల్ వాల్వ్ టైమింగ్ లెక్క మనకి లో ఆర్పిఎం నుంచి మిడ్ రేంజ్ నుంచి హైయర్ ఆర్పిఎం వరకు మీకు ఆ ఇన్క్రెడిబుల్ టార్క్ అనేది అవైలబుల్గా ఉంటుంది. టెక్నాలజికల్ మార్వెల్ అని చెప్పొచ్చు. ఎవరైతే దీన్ని రైడ్ చేశారో వాళ్ళు ఫిదా అయిపోయారు. అండ్ మీరు చూడొచ్చు దీని ఒక సాడిల్ హైట్ కూడా మనకి అరౌండ్ 845 నుంచి స్టార్ట్ అవుతుంది స్టాండర్డ్ హైట్. అండ్ 20 mm అనేది మనం పెంచుకోవచ్చు 865 mm వరకు. అండ్ చాలా చాలా చక్కగా ఉంది. దీనిపైన కూర్చోవచ్చా లేదా మనం ఒక్కసారి చూడాలి. ఓకే, కూర్చున్నాం అనమాట. సాడిల్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే కంట్రోల్స్ ఉన్నాయో ఏదో స్పేస్షిప్లో ఉన్న కంట్రోల్స్ లెక్క ఉన్నాయి. దీని ఒక కలర్ TFT కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇప్పుడైతే కొత్త కన్సోల్ అనేది వాళ్ళు 8.8 ఇంచ్ది వర్టికల్ కన్సోల్ అండ్ మనకి హారిజాంటల్ కన్సోల్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పటికైతే ఇది మొత్తము ప్యాక్ చేసి ఉంది. వాళ్ళు ఏది కూడా నాకు తెలిసి PDI చేయలేదు. సో దీని డిస్ప్లే మనం చూడలేము. సో కానీ కన్సోల్ దీంట్లో మీకు చూడొచ్చు. ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఉంది, మనకి లాక్ అనేది ఉంది. నాకు తెలిసి ఇక్కడ దీని కీ ఫాబ్తో పాటు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. హ్యాజర్డ్ లైట్ స్విచ్ అనేది ఉంది, రెడీ టు రేస్ ఇది ఉంది. అండ్ ఇది S వేరియంట్ అనమాట. S వేరియంట్ అంటే ఆల్మోస్ట్ రోడ్ వేరియంట్. దీంట్లో R వేరియంట్ కూడా వస్తుంది. ఆ R వేరియంట్ అనేది వాళ్ళు తర్వాత లాంచ్ చేయబోతున్నారు. క్రూజ్ కంట్రోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. జాయిస్టిక్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నాలజికల్ మార్వల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మోటార్ స్లిప్ రెగ్యులేషన్, 6 యాక్సిస్ IMU, క్విక్ షిఫ్టర్, బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్, కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, ర్యాలీ ప్యాక్ ఇవన్నీ కూడా నింపేశారు. సో ఫ్రంట్ నుంచి చూసినట్లయితే మనకి విండ్ స్క్రీన్ అనేది చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది మనకి కంప్లీట్ విండ్ ప్రొటెక్షన్ కోసము. అండ్ అట్ ద సేమ్ టైం హెడ్ ల్యాంప్ ఒక త్రో అనేది వాళ్ళు చాలా వరకు హైలైట్ చేశారు. హెడ్ ల్యాంప్ త్రో ఇన్ ద డార్కెస్ట్ ఫారెస్ట్లో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కూడా చాలా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది, చాలా ఇంప్రెసివ్గా ఉండే అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఎక్స్ట్రా లైట్స్ అనేది మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది మనకు వస్తుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది వస్తుంది. ముందు కూడా నాకు తెలిసి 19 ఇంచ్ వీల్ ఫ్రంట్ నాకు తెలిసి ఆఫర్ చేశారు. వెనకాల మనము 17 ఇంచ్ వీల్ ఆఫర్ చేసినట్టున్నారు. మనం ఒక్కసారి చూద్దాము. అదేవిధంగా మనకి ట్యాంక్ కూడా మ్యాసివ్ ట్యాంక్ కెపాసిటీతో పాటు వస్తుంది. అండ్ నిజంగా దీంట్లో ఉన్న ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ వేరే లెవెల్లో ఉందండి. దగ్గర దాపు 22.7 lakhs ఎంతనో దీని ఒక ప్రైస్ అనేది మనకి కనిపిస్తుంది. దీని ఒక బ్యాలెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సీట్ కంఫర్ట్ అనేది చాలా చాలా ఇన్క్రెడిబుల్గా ఉంది. వెనకాల లగేజ్ ర్యాక్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మంచి వైడ్ సీట్ అనేది ఇచ్చారు. హ్యూజ్ ట్యాంక్ అనేది ఇచ్చారు. ఇది ట్యాంక్ కెపాసిటీ నేను మీకు దీంట్లో డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మంచిగా ట్యాంక్ని గ్రిప్ చేయడానికి మంచి స్లాట్స్ అనేది ఆఫర్ చేయబడింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ అనేది ఆఫర్ చేస్తారు. ఎవ్వరు మీరు పీకేస్తే మీరు హ్యాపీగా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మంచి ఫుట్ హోల్డ్ అనేది పొందుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాసివ్ రేడియేటర్ గ్రిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. WP Apex సస్పెన్షన్ ఇక్కడ మీకు USD ఫోక్స్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ డ్యూయల్ డిస్క్స్ సెటప్ అనేది ఉంది. బ్రెంబో నుంచి మనకి డిస్క్ సెటప్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడి ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విన్ రేడియేటర్ సెటప్ కూడా మీరు ఒకసారి చూపించచ్చు. అంటే మీరు చూడొచ్చు ఎంత పవర్ దీంట్లో ప్యాక్ చేసి ఉందంటే ట్విన్ రేడియేటర్ సెటప్ అనేది దీనికి అవసరం ఉంది దీన్ని కూల్ చేయడానికి. అది నేను చెప్పినట్టు ఫుల్లీ అడ్జస్టబుల్ WP Apex సస్పెన్షన్ అనేది మనకి లభిస్తుంది. అట్ ద సేమ్ టైం ట్విన్ డిస్క్ సెటప్ అండ్ మనకి నార్మల్ అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఇక్కడ మనకి లభిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి టైర్ ఇది మనం చూస్తాము ఒకసారి. ఇది మీటాస్ టైర్ అని మేబీ ఆస్ట్రియన్ బ్రాండ్ అనుకుంటాను. 170/60 టైర్ అనమాట.
17-inch వీల్ నేను చెప్పినట్టు, రేడియల్ టైర్స్. అండ్ ఇదైతే మనకి రోడ్ గోయింగ్ టైర్స్ అనమాట. స్ప్రాకెట్స్ మరీ పెద్దగా ఏమి ఇవ్వలేదు. అండ్ స్వింగ్ ఆర్మ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడిందో. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ఏడీవీ బైక్స్ ముందుకు వస్తుంది. హెవీ డ్యూటీ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేశారు టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ టఫ్ టెరైన్ అనమాట. సో ఓవరాల్ మీరు చూడొచ్చు దీని ఒక స్టాన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కేటీఎం బ్రాండింగ్ ఎగ్జాస్ట్ పైన ఒకలాంటి సాటిన్ క్రోమ్ ఫినిష్ అనేది ఆఫర్ చేయడం, వెనకాల డిస్క్ బ్రేక్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మనకి ఎల్సీ 8 ఇంజిన్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. విత్ ఈ బ్రేక్ లివర్ కూడా మనకి ఓపెన్ టీత్ దీంతో సెటప్తో పాటు వస్తుంది. సో నేను చెప్పినట్టు 160 హార్స్ పవర్, దగ్గర దాపు 135 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. ప్రైస్ దగ్గర దాపు 22.7 lakhs నుంచి స్టార్టింగ్ అనమాట. మీకు ఈ ఇనిషియల్ ఇంప్రెషన్ దీని బండిది ఎలా అనిపిస్తుంది? బండి మీకు బెటర్గా అనిపిస్తుందా? అంటే మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా ఓవర్ ద లైక్స్ ఆఫ్ టైగర్, ర్యాలీ ప్రో, లేకపోతే మనకి BMW GS 1250 or 1300 ఏదైతే కొత్తగా వచ్చిందో? సో మీ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? అండ్ ఇన్ని రోజులు ఎంతోమంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది దీన్ని ఇంపోర్ట్ కూడా చేసుకున్నారు. సో ఫైనలీ ఇది ఇండియాలో అవైలబుల్ ఉంది. మేడ్ అవైలబుల్ బై మన KTM ఇండియా అనమాట. CB యూనిట్స్ అనమాట. సో క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉండబోతుంది. మీరు చూడొచ్చు లగేజ్ ర్యాక్ కూడా చాలా చాలా ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్ ఉంది. సో అంతే అండి, ఫస్ట్ లుక్ అనేది మనం కన్క్లూడ్ చేద్దాము. వీడియోని కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.